డామరతంత్రము, మూత్ర వైద్యం అన్నటువంటి రహస్య వైద్య విధానాన్ని గురించి మనం అనేక విషయాలు అనేక వీడియోల ద్వారా తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా సముద్రపానం ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగమో మనకు తెలుసు. అయినా ఈ సముద్రపానం చేయడానికి మనకు ఎందుకు అసూయ భావము? మూత్రం సేవించే వారికి ఇదేమీ లేదు. మూత్రం సేవించని వారు నాన్ డ్రింకర్స్లో చాలా మంది ప్రజల్లో ఈ అపోహ, మూత్రం పైన అసూయ, ఏహ్య భావన, ద్వేషం, పగ, లేకపోతే అయిష్టత, అనాసక్తి ప్రకటిస్తున్నారు చాలామంది. మూత్రం అంటేనే దాన్ని టచ్ చేయకూడదు, దాని నుంచి మాట్లాడకూడదు అన్నటువంటి అపోహలో ఉన్నారు. ఏది దీనికి రహస్యమైంది? ఎందుకు ప్రజల్లో ఈ అపోహ ఉంది? మూత్రము అసహ్యం అనేటువంటి ఆలోచన ప్రజలు ఎందుకు? శాస్త్రాలు, గ్రంథాలలో అటువంటిది ఏమీ లేదు. సైన్సులు కానివ్వండి, మనం ప్రాచీన ఆధ్యాత్మిక యోగ గ్రంథాల్లో కూడా ఆ విషయాలు లేవు. కానీ మనం ఎందుకు ఈ యొక్క అభిప్రాయం కలిగి ఉన్నాం? ఇందులో ఒక రహస్యం కూడా చూడండి. మనమందరము, మానవులందరూ తల్లి గర్భంలో 9 నెలలు మూత్రపానం చేసిన వాళ్ళని, మూత్రం తాగి తల్లి గర్భంలోనే పెరిగి మూత్రంతో స్నానం చేస్తూ తల్లి గర్భం నుంచి శిశువులోకి ప్రవేశిస్తారు. తల్లి గర్భంలోనే శిశువు సుమారు 9 నెలల పాటు మూత్రాన్ని విసర్జిస్తుంది. తల్లి ఊంబులో. దాన్ని మనము మెడికల్ సైన్స్లో టెక్నికల్ కూడా వాడతాం. ఆమ్నియోఫ్లూయిడ్ ఫ్లూయిడ్ అండి, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అండి. ఆ సంచిలో, గర్భ సంచిలో ఉన్నటువంటి పదార్థం ఏదంటే వాటరు ప్లస్ మూత్రం. ఆ మూత్రంలోనే శిశువు జీవిస్తూ ఉంటాయి, పెరుగుతుంది, పెద్దదవుతుంది. 9 నెలల వరకు మూత్రం అనేది తేలియాడుతూ ఉంటుంది, మూత్రాన్ని తాగుతుంది, మూత్రంలో స్విమ్మింగ్ చేస్తుంది, మూత్రంలోనే బ్రీతింగ్ చేస్తుంది శిశువు. ఆ మూత్రంలోనే జీవిస్తుంది. 9 నెలలు శిశువుకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా శిశువు. ఎందుకు? ఏమిటి కారణం? శిశువు ఎలాంటి అనారోగ్యాలు రావు. ఎందుకంటే మూత్రం వల్లనే శిశువు డెలికేట్గా చర్మం ఉంటుంది. ఎలాంటి అనారోగ్యాలు శిశువు రావు. తల్లికి, గర్భిణీ స్త్రీకి జబ్బులు వస్తుంటాయి, కానీ ప్రెగ్నెంట్ స్త్రీకి, శిశువుకి ఎలాంటి జబ్బులు రావు 9 నెలలు. దానికి కారణం ఏంటంటే మూత్రమే. శిశువు మూత్రమే చికిత్స చేస్తూ కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు అన్ని మత గ్రంథాల్లో దేవుడు లేకపోతే మత గురువులో బోధించున్నారు ఈ యొక్క మూత్రం యొక్క ప్రాధాన్యత గురించి. మన హిందూ గ్రంథాల్లో ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, బుద్ధిజంలో ఉంది, జైనిజంలో ఉంది. అనేక సంస్కృతి సాంప్రదాయాల్లో ఇది ఆచారంగానే ఉంది, పాటిస్తూ ఉన్నారు. మనము స్వీకరించడానికి, సేవించడానికి ఎందుకు మనము అసూయ భావం చూపిస్తాం, ద్వేషం ప్రకటిస్తూ ఉంటాం. అదే మొదటి కారణం. దానివల్లనే మనము మూత్రాన్ని సేవించకుండా దూరం పెడుతూ ఉంటాం. అంతమించి ఏమీ లేదు. మరి దీనికి కారణం ఏమిటి అంటే, మనమందరము మన తల్లిదండ్రులు ఇంకా పూర్వీకుల యొక్క అడుగుజాడలు మనం ప్రయాణిస్తూ ఉంటాం. మరి పూర్వీకులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? పూర్వీకులు, తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, వారి యొక్క అభిప్రాయం మూత్రం పైన ఏమంటే, మూత్రము ఒక వేస్ట్ పదార్థము, ఒక విష పదార్థము అన్నటువంటి అభిప్రాయము దృఢంగా వారిలో ఉంది. మనమంతా వారి అడుగుజాడలో నడుస్తుంటాం కాబట్టి అదే అభిప్రాయము మనకు సంక్రమించింది. అంతకంటే ఇంకేమీ కాదు. ఆహార విషయాలలో, ఆరోగ్య విషయాలలో మనం తల్లిదండ్రులు పాటిస్తూ ఉంటాం. కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లను మనం పాటిస్తూ ఉంటాం. అదే మాదిరిగానే ఈ మూత్ర విషయంలో కూడా మనము తల్లిదండ్రుల లేదా పూర్వీకుల అడుగుజాడలో మనం నడుస్తూ ఉంటాం. వాళ్ళ అభిప్రాయం ఏదో అదే మన అభిప్రాయం కూడా. వాళ్ళ అభిప్రాయం ఏంటి? మూత్రం అంటే వేస్ట్ ప్రొడక్ట్, వృధా జలము. అంతేకాకుండా ఇందులో
విష పదార్థాలు, వాయువులు, అనవసరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని స్వీకరించరాదు అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా అదే పాటిస్తాం. మూత్రము వేస్ట్ పదార్థం, మలము వేస్ట్ వృధా పదార్థం. దానిలో విషవాయువులు, పదార్థాలు, అనవసరమైన పదార్థాలు అవన్నీ మన శరీరంలో కింది భాగంలోనే శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అంటే డైజెస్టివ్ సిస్టమ్, ఇంటెస్టైన్స్, లివర్ ఆ క్రింది భాగంలోనే అవన్నీ వాటిని వేరుపరిచి శరీరంలోంచి బయటికి స్టూల్ అనేటువంటి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. ఒక్క మారు మనం భుజించిన ఆహారము, నీరు రక్తం రూపంలో మారిపోయిన తర్వాత అది వేస్ట్ పదార్థం కాదు. కాబట్టి రక్తంగా మారక ముందే అది వృధా పదార్థంగా వేస్ట్, అంటే మెటబాలిజం వేస్ట్, సాలిడ్ వేస్ట్, వృధా పదార్థాలు, విష వాయువులు పదార్థాలు క్రింది భాగంలోనే బయటకు వెళ్ళిపోతాయి. అది రక్తంగా మారే లోపలనే, రక్తం మారిన తర్వాత ఆ రక్తంలో వృధా పదార్థాలు ఉండవు. ఆ రక్తం నుంచే మూత్రం వస్తుంది. కాబట్టి మనం వాళ్ళ అడుగుజాడలో నడుచుకుంటున్నాం కాబట్టి, ఇంకా సైంటిఫిక్ జ్ఞానం వాళ్ళకు లేదు కాబట్టి, మనకు లేదు కాబట్టి మన మూత్రాన్ని అసహ్యంగా చూస్తున్నాం, దాన్ని ద్వేషిస్తున్నాం, అనాసక్తి చూపిస్తున్నాం. దానిపైన ఆసక్తి మనము కనపరచటం. అంతేకాకుండా మూత్రం అంటే ఏంటి, మూత్రంలో ఏమున్నాయి, మూత్రం ఎందుకు బయటపోతుంది, మూత్రం ఎందుకు ఉత్పత్తి అవుతుంది, ఆ మూత్రంలో ఉండేటువంటి ఔషధ గుణాలేంటి, లక్షణాలేంటి, ధర్మాలేంటి అనేటువంటి ఆలోచన మనకు లేదు. దాని గురించి ఆలోచించడం లేదు, దాని గురించి మనం విచారించడం లేదు, అసలు దాని గురించి మనకు అవగాహనే లేదు కాబట్టి మనము సాంప్రదాయంగా వచ్చేటువంటి పద్ధతి, లేదా చిన్నతనం నుంచి శిశువు ఏ పద్ధతి పాటిస్తున్నాడో ఆ శిశుమూత్ర విసర్జన ఎలా ఉందో అదే పద్ధతిలో కూడా మనం పెరుగుతూ ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి పాటిస్తూ ఉంటాం, మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటాం. ఈ విధంగా దానిపైన ఒక ఏహ్యభావం, అసహ్యం, ద్వేషము, అనాసక్తి, అయిష్టత ఏర్పడి, యాక్చువల్గా అయితే అటువంటిది ఏమీ లేదు. మూత్రంలో అది ఒక అమృతం, దివ్యామృతము. దాని నిండా, మూత్రం నిండా ఔషధాలే ఉంటాయి, మినరల్ సబ్స్టెన్సే, కెమికల్సే ఉంటాయి, కానీ ఇంకా వేరే ఏమీ ఉండవు. అంతేకాకుండా మనము ఇంకా కొన్ని మతాలు, మత గ్రంథాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచార విచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకు అడ్డం వస్తుంటాయి. అలవాట్లు, పద్ధతులు, ఆచార విచారాలు ఇవి కూడా మనకు ఆటంకం చేస్తుంటాయి. శుభ్రమైనది, అశుభ్రమైనది, శుద్ధి, అశుద్ధి. కాబట్టి ఈ సృష్టిలో శుద్ధి అన్నది ఏమీ లేదు. అశుద్ధం నుంచే మానవ సృష్టి వచ్చింది, అశుద్ధి నుంచే శుద్ధి వచ్చింది, కానీ శుద్ధి నుంచి అశుద్ధి రాదు. కాబట్టి మలమూత్రాల అశుద్ధి, అశుద్ధి నుంచే మానవుడు జన్మించాడు. అంతేకాకుండా మరణ సమయంలో కూడా మలమూత్రాలతోనే మనిషి మరణించాలి. జన్మించిన తర్వాత శిశువు మలమూత్రాలతోనే పుట్టి పెరుగుతుంది, మలమూత్రాలతో ఆడుకుంటుంది. అదే మాదిరి ముసలితనంలో మానవుడు కూడా మలమూత్రాలతోనే, మలమూత్రాల లోపలే వాటితోనే మరణించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన సంస్కృతులు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఇవన్నీ కూడా మనకు ఆటంకం కలుగజేస్తూ ఉంటాయి. అందుకని మనం దాన్ని శుభ్రత, శుద్ధి అనేటువంటి భావనతో దూరంగా పెడుతుంది. కాబట్టి అది కూడా ఒక ఆస్పెక్ట్. అంతేకాకుండా ఈ మూత్రం తాగేవారు, సుమూత్ర ప్రాణం చేసేవారు చాలా మంది, వాళ్ళంతా చాలా సీనియర్స్, మాస్టర్స్, వాళ్ళంతా టీచర్స్, డ్రింకర్స్ అంటారు, అంటే యూరిన్ ప్రాక్టీషనర్స్ అంటారు. ఇటువంటి ప్రాక్టీషనర్స్ చాలా మంది ఉన్నారు, లక్షల్లో నిగూఢంగా ఉన్నారు. అటువంటి వారి అనుభవం ఉన్నటువంటి వారితో మనము ఈ విషయాలను సేకరించడం లేదు, వాళ్ళ సలహాలను మనం స్వీకరించడం లేదు. మూత్రం తాగేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనం అసహ్యంగా భావిస్తాం. అటువంటి వారితో మాట్లాడడం, ఇటువంటి విషయాలు చర్చించడం, వారి దగ్గర కూడా మనం పోం. కాబట్టి సమాజంలో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం. మన ఇంటి పక్కనే ఉంటారు, మనకు తెలియదు, మన స్నేహితుల్లోనే ఉంటారు, కానీ మనకు తెలియదు. వాళ్ళు మనకు చెప్పాలి, వాళ్ళ సలహాలను, అనుభవాలను, అనుభూతులను మనం పంచుకోవట్లేదు. వారు ఒకవేళ సలహాలు ఇచ్చినా కూడా మనం ఆ సలహాలను పాటించడం. ఈ విధంగా ఉందన్నమాట వ్యవస్థ. కాబట్టి ప్రజల్లో అనాది నుంచి దృఢంగా ఒక అభిప్రాయం
బలపడి ఉంది. ఏమిటంటే డిజ్లైక్, మూత్రం అంటే ఇష్టత లేకపోవడము, అయిష్టత, అనాసక్తి. సో వీ హావ్ బిల్ట్ అప్ ఏ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆఫ్ డిస్లైక్ అండ్ డిజైర్. మూత్రం గురించి మాట్లాడడం, మూత్రం చేతికి తగిలితే పోయి చేయి కట్టుకుంటాం, అంత శుభ్రంగా ఉంటుంది. ఇంకా కొద్ది ఒంటి మీద కొన్ని సంస్కృతి సాంప్రదాయాల్లో మూత్రం యొక్క చుక్కలు శరీరం పైన కూడా పడని టచ్ కానివ్వదు. అటువంటి శుద్ధి సాంప్రదాయాలు కూడా మనం పాటిస్తూ ఉంటాం. అంటే మూత్రాన్ని మనం అంత దూరంగా పెట్టాం. అందుకే దానిపైన ఆ అసఖ్య భావం అట్లే పెరుగుతూ వచ్చింది. దాన్ని అట్లే మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఈ డిస్అగ్రిమెంట్ అన్నది సహజ స్వభావం అన్నమాట మానవుడు. ఆ దృఢ అభిప్రాయము మనలో బలపడి ఉంది, సైకలాజికల్గా మానసికంగా అది దృఢపడి ఉంది. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము, ఆ సత్యాన్ని పోగొట్టలేము. అందుకని దానిపైన అదే అభిప్రాయం కొనసాగుతుంది. కానీ ఎవరికైతే దీనిపైన అవగాహన జ్ఞానం ఉందో చాలా మంది వాళ్ళను అటువంటి వారు కూర్చొని ప్రేమిస్తారు, లైక్ చేస్తారు, ఒక అమృతంగా తాగుతారు, ఒక దివ్య ఔషధంగా స్వీకరిస్తారు. ఎందుకంటే దాని గురించి అవగాహన పూర్తిగా తెలుసు, ఏ టు జెడ్ వాళ్ళు తెలుసుకున్నారు. యోగుల నుంచి కానీ, ఉదాహరణకు అఘోర బాబాల నుంచి కానివ్వండి, నాగసాధువుల నుంచి కానివ్వండి, భిక్షువుల నుంచి కానివ్వండి, తర్వాత హంసలు, పరమహంసలు, ఇటువంటి గొప్ప గురువుల నుంచి ఈ జ్ఞానం ప్రచారమైంది. ఎవరికైతే ఈ జ్ఞానం ఉందో వాళ్ళు స్వీకరిస్తున్నారు, హ్యాపీగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. కాబట్టి ఆ డిస్అగ్రిమెంట్ అన్నది మన నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి నేటి ఈ యొక్క మూత్ర విప్లవము, మూత్రం యొక్క మూమెంట్లో, ఈ ఉద్యమంలో డ్రింకర్స్, మూత్రం తాగేవారు ప్రచారం చేయాలి, చెప్పుకోవాలి, అందరికీ ప్రచారం చేయాలి. తప్ప ఏమీ లేదు. కానీ ఆ ప్రచారం చేయడం ఈ మూత్రం ప్రాక్టీషనర్స్ వాళ్ళని కలిసి మంచి చెడ్డ విషయాలను గ్రహించడం, అది ప్రధానమైనటువంటి లోపం. కాబట్టి సమాజంలో ఎవరు తాగడం లేదు మూత్రము, అది ఏదో ఒక ఫారిన్ ప్రొడక్ట్ అని దూరంగా ఉంటుంది. అదే మాదిరి మూత్రం తాగని వారు కూడా, తాగిన వారు ఉన్నారు, తాగుతూ ఉన్నారు అని తెలిసినా కూడా వాళ్ళని పోయి కలవరు, వాళ్ళతో విషయం చేయరు, ఇంటరాక్షన్ చేయరు, వాళ్ళతో షేర్ చేయరు. కాబట్టి వీళ్ళు వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళను అవాయిడ్ చేస్తారు. ఆ గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఈ సమాజంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ దురభిప్రాయము అట్లే కొనసాగుతూ ఉంటుంది. మూత్రము అసహ్యము అంటడానికి ఇంకా కొంతమంది చాలా మంది మూత్రం తాగేవారిని చూస్తారు, దూరంగా పెడతారు, అంటరానితనంగా చూస్తారు, ఎలివేస్తారన్నమాట సమాజం నుంచి. ఈ వర్గము వీరంతా దూరంగా ఉండవలసిన వ్యక్తులు, వీరు మూత్రం తాగేవారు, వీరిని బహిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి ట్రెండ్ వచ్చిందన్నమాట సమాజంలో. మరొక కారణం ఏంటంటే ఈ అసహ్య భావన ఉండడానికి మూత్రం యొక్క భౌతిక లక్షణాలు, గుణాలు. మూత్రం యొక్క భౌతిక లక్షణాలు, గుణాలు ఏంటి? దాని రంగు, వాసన, టేస్ట్, ఈ మూడు ప్రధాన లక్షణాలు. ఎందుకు దానిపైన మనం ఏ భావన పెట్టుకున్నామంటే ఈ మూడే ప్రధానమైనవి. రంగు విచిత్రంగా ఉంటుంది, కొత్త రకంగా ఉంటుంది. ఆ రంగును చూసి మనము అసఖ్యించుకుంటాం, ఏహ్యభావన చూపిస్తాం. ఆ ఏహ్యభావన అట్లే కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా దాని రుచి కూడా వేరుగా ఉంటుంది. మూత్రం యొక్క రుచి, నీరు కానీ లేదా ఇతర పదార్థాలు, ఆహార పదార్థాలు ఏ యొక్క రుచి ఉంటుందో ఆ రుచి మూత్రం ఉండదు. మూత్రం వేరే రుచి ఉంది. కాబట్టి ఆ రుచి కూడా చాలా మందికి సహించదు, వాటిపైన ద్వేషం పెంచుకుంటారు. అదే ద్వేషము సైకలాజికల్ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు. అందుకనే మూత్రాన్ని ద్వేషిస్తారు, దూరంగా పెడతారు. అసహ్య భావం, అనాసక్తి కనబడుతుంది, ఆసక్తి చూపించాలి. ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్.
ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మూత్ర వైద్యము పానం చేయడం అమలులో ఉన్నా కూడా ఎందుకు మనం ముందుకు పోవడం లేదు? ప్రజలందరూ ఎందుకు ముందుకు రావడం లేదు? ఇందులో పరమశివుడు రూపొందించేటువంటి ధామర తంత్రం వంటి గ్రంథంలో రహస్యాలు ఉన్నాయి. ఆయుర్వేద గ్రంథాల్లో మూత్ర వైద్యం గురించి మనకు ఆధారాలు ఉన్నాయి. ఉపనిషత్తుల్లో మనకు వేదాల్లో మూత్రం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పబడి ఉంది. విరాట్ పోతులు వీరబ్రహ్మ గారు చెప్పారు. ఇలా అనేక గ్రంథాలు, ఇతర మతాల గ్రంథాల్లో కూడా ఈ మూత్ర ప్రస్తావన ఉంది. మూత్రాన్ని తాగొచ్చని వాళ్ళు సిఫారసు చేసి ఉన్నారు మత గురువులు కానీ మత దేవతలు కానీ. అయినా కూడా మనము వాటి గురించి పాటించడం లేదు. కాబట్టి వాసన కానీ రుచి కానీ మన మూత్రం చూస్తే ముక్కు మూసుకుంటాం. బ్యాడ్ స్మెల్, దీన్ని అంటరాదు ముట్టరాదు స్వీకరించరాదు. ఇట్లా కొన్ని అభిప్రాయాలు మనం ఏర్పరచుకున్నాం అన్నమాట. దీని గురించి మన అవగాహన లేకనే వాసన కానివ్వండి, రుచి కానీ, దాని యొక్క గుణగణాలు కానివ్వండి, ఇవన్నీ ఎలా వస్తాయి? మూత్రాన్ని శరీరం ప్రొడ్యూస్ చేస్తుందా? కాదు. మనం తిన్న ఆహార పదార్థాల లక్షణాలే అవి. మనం తిన్న ఆహార పదార్థాల్లో సాల్ట్ ఉన్నట్లయితే ఉప్పు వాసనే, ఉప్పు టేస్ట్ ఏమనిపిస్తుంది? సాదా తాగేవాళ్ళు, బ్రాందీ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, వారి యొక్క మూత్రము చెడ్డ వాసనగా, స్మెల్ బ్యాడ్గా ఉంటుంది. ఇట్లా మనం తిన్నట్టు ఆహార పదార్థాల ఆధారంగానే మూత్రం తయారవుతుంది. వాసనలో కానీ, గుణాలలో కానీ, లక్షణాలు, టేస్ట్లో కానీ, స్పర్శలో కానీ, అన్ని భౌతిక లక్షణాలు మూత్రానికి ఎలా వస్తాయంటే మనం తిన్న ఆహార పదార్థాల నుంచే వస్తాయి. ఈ తిన్న ఆహార పదార్థాలే రక్తంగా మారిపోతుంది. ఈ రక్తం నుంచే మూత్రంగా ఎక్సెస్ సబ్స్టెన్సెస్ శరీరం నుంచి విసర్జన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక సైకలాజికల్ ఫీలింగ్ మానవులు ఏంటంటే, మూత్రం ఒకటే అయితే అనేక జబ్బులను నయం చేస్తుంది. సర్వవ్యాధి వినాశయే అని మనకు ధామతంత్రంలో చెప్పబడింది. దేహదోషం వినాశయే, దేహంలో ఉండే దోషాలన్నీ పోతాయి, విషవాయువులు పోతాయి, విష పదార్థాలు బయటికెళ్ళిపోతాయి. అదే మరి సమస్త రోగాలను బాగా చేస్తుందని మనకు పరమశివుడు ధామతంత్రంలో చెప్తున్నాడు. ఈ స్టేట్మెంట్ను మనం చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటాం. ఒకే మూత్రం లేదా ఒకే ఔషధం అనేక జబ్బులకు గుణాలు, అనేక జబ్బులను నయం చేస్తుంది అనే దానిపైన ఒక సైకలాజికల్ ఫీలింగ్, ఒకే మందు అనేక రోగాలు ఎలా బాగు చేస్తుంది అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ మైండ్లో పడింది. ప్రజలకు సైకాలజీ ఏంటంటే, ఒక రోగానికి ఒక విధమైన మందు కావాలి. ఎర్ర మందు, నల్ల మందు, నల్ల టాబ్లెట్, ఎర్ర టాబ్లెట్, చిన్న టాబ్లెట్, పెద్ద టాబ్లెట్, లిక్విడ్, ఇంజక్షన్, లోషన్, ఇట్లా రకరకాల మందులు కావాలి. అండ్ ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క మందు కావాలి. అండ్ స్పెసిఫిక్ డిసీజ్, స్పెసిఫిక్ మెడిసిన్ కావాలి. ఇది ఏం లేదు అంటే ఒక సైకలాజికల్, మానసికమైనటువంటి ఒక అభిప్రాయం. అంటే ఒకే మందు అనేక రోగాలంటే విశ్వసించండి. అందుకే మూత్ర వైద్యానికి నమ్మకము, విశ్వాసము ప్రధానమైనటువంటి సూత్ర. ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నవారే అది తీసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తికి అన్ని రకాల జబ్బులు ఒకే రావు కదా. ఒక మానవ జబ్బు వస్తుంది, ఆ జబ్బు క్యూర్ అవుతుంది. అయితే ఒకే మారు మనకు 10 జబ్బులు వస్తే ఒకే మారు ఒకే మూత్రం తర్వాత అన్ని జబ్బులు బాగుతున్నాయి అంటే అప్పుడు మనం దానిపైన అనుమానం ఉండొచ్చు. జబ్బులు ఎప్పుడు మారావు కదా. మన స్కిన్ అలర్జీలో లేకపోతే ఇచ్చింగ్ రావచ్చు, అప్పుడు కంటి వాడతాం. కంటి జబ్బు వచ్చినప్పుడు కంటికి వాడతాం. ముక్కు జబ్బు వచ్చినప్పుడు ముక్కు వాడతాం. లేదా తలలో డాండ్రఫ్ ఉంటుంది, డాండ్రఫ్ వాడతాం. స్కిన్ అంతా, చర్మం అంతా సౌందర్యంగా సుందరంగా ఉండాలనుకుంటే మూత్రంతో స్నానం చేస్తాం. మూత్రం శరీరం అంతా పట్టిస్తాం, మ్యాసేజింగ్ చేస్తాం, లేపనం చేస్తాం. అట్లా ఎప్పుడెప్పుడు ఏ జబ్బు వస్తుందో ఆ జబ్బుకి మనం ఆ మూత్రం వాడుతుంటే మనకు ఆ జబ్బులు పోతూ ఉంటాయి, నివారణ జరుగుతూ ఉంటుంది, ఇమ్యూని సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది, ప్రివెన్షన్, నివారణగా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. వన్ మెడిసిన్ మల్టిపుల్ డిసీజెస్ అనే దాన్ని ప్రజలు విశ్వసించాలి. నమ్మకము, విశ్వాసము ప్రధానమైనటువంటి దైవసూత్రాలు.
ఆ దైవ సూత్రాలపైన ఆధారపడి మూత్ర వైద్యం ఏర్పడింది. ఎందుకంటే దీన్ని ఒక డాక్టర్ కానీ, ఒక మతం కానీ, మతస్థుడు కానీ, ఒక వ్యక్తి కానీ రూపొందించడం వైద్య విధానం కాదు. ఈ వైద్య విధానాన్ని రూపొందించే పరమశివుడు, శరీరం నిర్మించిందే పరమశివుడు, శరీర రహస్యాలను తెలిసినవాడు పరమశివుడు. ఈ శరీరం వచ్చే రోగాల నిర్మూలన కానీ, చికిత్సకు కానీ ఆ రహస్యాలు తెలిసినవాడు పరమశివుడు. కాబట్టి తను రూపొందించినటువంటి ఈ శరీరానికి వచ్చినటువంటి రోగాలను కూడా మందులు పరమశివుడే శరీరంలో నిక్షిప్తపరిచాడు. అదే శివ. అంటే మనకు ఆ దానిపైన నమ్మకము, విశ్వాసం ఉండాలి. ఉండి ముందుకు పోతే ఎంతో ఆరోగ్యం వస్తుంది. మూత్రం తాగి 200, 300, 400 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక దివ్య శక్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రోగాలు నివారణ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అద్భుతమైన శక్తులు సంపాదించినటువంటి యోగులు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు. ఏమంటే అందరూ గుప్త సాధకులే, అందరూ రహస్యంగానే ఉన్నారు. అందుకనే జ్ఞానం బయటకు రాదు. బట్ అందరూ అదే అభిప్రాయంలో ఉన్నారు. మూత్రము వేస్ట్, విష పదార్థము స్వీకరించరాదు అని అసహ్య భావంతో ఉన్నారు. అది అట్లే కంటిన్యూ స్వీకరించేవారు, ఆరోగ్యంగా ఉన్నవారు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి దీన్ని జిల్లా లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో యూరిన్ డ్రింకర్స్ అసోసియేషన్స్, సంఘాలు, సంస్థలు వీళ్ళందరూ అప్పుడు కలుస్తూ ఉంటారు, మీటింగ్లు పెడుతూ ఉంటారు. అందరు ఎక్స్పర్ట్స్ అందరికి వస్తారు. డాక్టర్లు, మెడికల్ డాక్టర్స్, అలోపతిక్ డాక్టర్స్, తర్వాత హోమియోపతి డాక్టర్స్, న్యాచురోపతిస్ట్, ఆకు ప్రెజర్, ఆకు పంచర్, యోగులు అందరు హాజరు. ఈ మధ్యనే ఈ నెలలోనే ముఖ్యంగా గ్లోబల్ ప్రపంచ కాన్ఫరెన్స్ జరిగింది కేరళలో. ప్రపంచ దేశాలు ఉన్నారు అందరు డాక్టర్లు కానివ్వండి, యోగులు కానివ్వండి, ప్రాక్టీషనర్స్ కానివ్వండి, అందరూ హాజరైంది. అటువంటి సమావేశాలు మనం అటెండ్ అవుతే, అవి ఉపన్యాసం మనం విన్నట్లయితే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది. మనం ఇంట్లో కూర్చొని ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటే ఆ మూత్ర వైద్యం యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు. మూత్రాన్ని గురించి మనకు అవగాహన అవసరం, జ్ఞానం అవసరం, దాని గురించి అవగాహన అవసరం. కాబట్టి మనం అటువంటి వాటి సంస్థలతో, అటువంటి వ్యక్తులతో మనం పరిచయం ఏర్పరచాలి. ఎంతో మంది మెడికల్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ థెరపీ. వారు మెడికల్ సైన్స్ చదివినా సరే, అలోపతిలో ప్రాక్టీస్ చేస్తున్నా సరే, మూత్ర వైద్యం చేస్తున్నారు, మూత్ర వైద్యం సిఫారసు చేస్తూ. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఇంకా ఎక్కువ. విదేశాలలో మెడికల్ డాక్టర్స్ ఎంతో మంది యూరిన్ థెరపీనే ప్రాక్టీస్ చేస్తారు. వారు సేవిస్తారు, ఇతరులు కూడా మూత్రం తాగమని సలహా ఇస్తారు. కాబట్టి మన మూత్రం పైన హేట్రెడ్ యాటిట్యూడ్, ద్వేషాన్ని పెంచుకున్నాం. అనేక కారణాల వల్ల ద్వేషాన్ని పెంచుకున్నాం, అనాసక్తి పెంచుకున్నాం, అసహ్య భావాన్ని పెంచుకున్నాం. అంతే, అది ఒక సైకలాజికల్ ఫీలింగ్ మాత్రం. వాస్తవంగా అయితే అది ఉండవలసిన అవసరం లేదు. ఆ అవగాహన మనకు కావాలి. అంటే యాటిట్యూడ్ అలా చేంజ్ రావాలి, ప్రవర్తనలో, ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆ మార్పుకు ఎడ్యుకేషన్ రావాలి, విద్య ఉండాలి, బోధన చేసే వాళ్ళు ఉండాలి, గ్రంథాలు చదివే వాళ్ళు ఉండాలి. అన్నీ ఉన్నాయి కానీ సాధన చేసేవారు తక్కువ. చేసేవారు అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఇంకొక కారణం ఎందుకంటే ఈ ద్వేషాన్ని పెంచుకోవడానికి ప్రజలు ఈ మూత్రం అన్నది సెక్సువల్ ఆర్గాన్ నుంచి బయటకు వస్తుంది. కాబట్టి పనికిరాని పదార్థాలు, ఉపయోగం లేని పదార్థాలు మాత్రమే ఈ యొక్క సెక్సువల్ ఆర్గాన్ నుంచి బయటకు పోతాయి. కాబట్టి ఆ ఆర్గాన్ నుంచి వచ్చేటువంటి ఏ పదార్థమైనా సరే స్వీకరించరాదు. అవన్నీ అసహ్యమే, వేస్ట్ పదార్థమే, అది విష పదార్థాలే, స్వీకరించకూడదు అభిప్రాయం. కాబట్టి యానస్ ఉదభాగం నుంచి పోయేది స్టూల్ కానివ్వండి, సెక్సువల్ ఆర్గాన్ నుంచి పోయేటువంటి మూత్రం కానివ్వండి, ఈ రెండు వృధా పదార్థాలే అభిప్రాయం. మలం మాత్రము వృధాయే, వేస్టే. కానీ మూత్రం వేస్ట్ కాదు, విషము కాదు. మూత్రం విషమా కాదా, వేస్ట్ పదార్థమా అనేటువంటి విషయం పైన మనం గతంలోనే ఒక వీడియో చేశాం. దాని సైంటిఫిక్ కూడా మీకు ఎవిడెన్స్ నిర్ధారణ చూపించాను. మూత్రంలో విష పదార్థం ఉందా లేదా, ఇందులో వేస్ట్ పదార్థాలు ఉన్నాయా లేదా.
ఆ విధంగానే వేస్ట్ పదార్థం ఏది లేదు శరీరం. ఈవెన్ మలం కూడా, మలము మూత్రం రెండు కూడాను ఈ రోజుల్లో మనము పంటలకు ఉపయోగిస్తున్నాం, పంటలకు ఎరువుగా వేస్తున్నాం. ఈవెన్ మానవ మూత్రం, జంతువుల మూత్రం, మలము కూడా మనము పంటలకు వేస్తాం. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటుంటాం, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తినాలని. అదే మరి ఈ యొక్క మానవుని యొక్క మన మూత్రాలు కూడా మనము పంటలకు మాన్యూర్స్, ఎరువుగా ఉపయోగిస్తున్నాం. గడ్కరీ చూడండి, ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో ఆయన పబ్లిక్గా చెప్పారు, తన కుటుంబ సభ్యులు మూత్రాన్ని ప్లాస్టిక్ కవర్లో సేకరించి ఢిల్లీలో తనకున్నటువంటి భవనం గెస్ట్ హౌస్ గార్డెన్లో ఈ మూత్రాన్ని చెట్లకు వేస్తారు. అని సిఫారసు చేస్తుంది. అందరి క్యాలెండర్లో మూత్రం పట్టి చెట్లకు ఎరువుగా వేయండి. గ్రీన్ మాన్యూర్ అనమాట మూత్రము, మలం. కాబట్టి వేస్ట్ అనేటువంటి పదార్థం ఏది లేదు మానవ శరీరం. మనం పోల్చుకోవడానిలో ఆ ప్రకారంగా మనము ఈ అసూయ భావం చూపించడం ద్వారానే మనకు దాన్ని దూరంగా పెడుతుంది. కాబట్టి ఏం చేయాలి ఈ అసహ్య భావం పోవాలంటే? ఈ ఆటంకాన్ని ఎలా తొలగించాలి అంటే మన జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోవాలి. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటివి? మన కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, స్పర్శ. పరిచయం పెంచుకోవాలి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మన మూత్రంతో పరిచయాన్ని పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలా? ఒక గ్లాస్ మూత్రం బట్టి ఇంట్లో ఓ ప్రాంతంలో హాల్లో కానీ, వరండాలో కానీ, బెడ్రూమ్లో కానీ ఉంచాలి. మనం చూస్తూ గమనించాలి, మన మైండ్ని అప్పగించాలి. ఏంది మూత్రం, ఇందులో ఏమున్నాయి, ఇలా ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అని మన ఆలోచన, మైండ్ పనిచేయాలి. అంటే దానివల్ల మనకు పరిచయం ఏర్పడుతుంది మూత్రం. అదే మరి స్పర్శ, మూత్రాన్ని మనం చేతికి ఎట్లా అందించుకోవాలి. ఏదో బాగుందో కొన్ని చుక్కలు గమనించాలి, ఎలా ఉంటుంది, స్పర్శ ఎలా ఉంది మూత్రంతో. 1-2 చుక్కలు నోట్లో వేసుకోవాలి, నాలుకలు టేస్ట్ చూడాలి. ఎంతో మనకు పరిచయం ఏర్పడుతుంది. ఆ యొక్క అసూయ భావము, అసహ్య భావము, ద్వేషము వెళ్ళిపోతుంది. ఇట్లా మన జ్ఞానేంద్రియాలకి అడ్జస్ట్ కావాలి, ట్యూన్ కావాలి. అది మన చెవులు ఉన్నాయి, జ్ఞానేంద్రియాల్లో చెవులు. ఆ చెవులు కూడా ఉపయోగించుకోవాలి. ఎట్లా? ఈ చెవుతో మనం ఆ మూత్రాన్ని గురించి వినాలి. ఎవరితో అయినా కానీ, గురిని మాస్టర్తో కానివ్వండి, ప్రాక్టీషనర్తో కానివ్వండి, లేదా టీచర్స్తో కానివ్వండి, గురువుల నుంచి కానీ, సదస్సులలో కానీ ఈ మూత్రం గురించి మనం వినాలండి. చెవులు కూడా ఉపయోగించుకోవాలి. మన కళ్ళతో కొన్ని పుస్తకాలను చదవాలి. ఈ విధంగా మన జ్ఞానేంద్రియాలన్నీ ట్యూన్ చేసి మూత్రం సైడ్ డైవర్ట్ చేయాలి. కాబట్టి కొద్ది మూత్రాన్ని తాగాల ప్రారంభంలో. దానిలో కొన్ని నీళ్లు మిక్స్ చేసుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు, నిల్వ ఉంచి తాగవచ్చు. దానిలో తేనె, షుగర్ లేకపోతే ఇతర జ్యూస్ పదార్థాలు దాంట్లో కలుపుకోవచ్చు. ఈ విధంగా దానిపైన ఉన్నటువంటి అసహ్య భావం కానీ, ద్వేషం కానీ వెళ్ళిపోతుంది. దాంతో పరిచయం ఏర్పడుతుంది, ఇంటిమసీ ఏర్పడుతుంది. తర్వాత చిన్న చిన్న గాయాలు శరీరం పైన, ఇంజురీస్, వూండ్స్, స్క్రాచెస్, ఇచ్చెస్ వస్తుంటాయి, అలర్జీస్ వస్తుంటాయి. మూత్రం పట్టేయండి, శరీరం పైన ఉన్నటువంటి అన్ని అలర్జీస్, ఇచ్చెస్, వూండ్స్, గాయాలు మాయమైపోతాయి. ఎంతో మంది ఈ రోజుల్లో షేవింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ షేవింగ్ లోషన్గా మూత్రాన్ని వాడుతుంది. మన బాటలు, టిన్నులు కొన్ని నెలల వాటిపై డబ్బులు ఖర్చు పెడుతుంది. కొద్ది రోజులకు చర్మం అంత మనకి కలర్ మారిపోతుంది. అటువంటి సమస్య లేకుండా చేయాలంటే మనం మూత్రాన్ని వాడాలి. ఇది సహజమైనది, న్యాచురల్ ప్రకృతి. ఇట్లా ఈ విధంగా మనము మూత్రంతో పరిచయం పెంచుకుంటే దానిపైన ఉండేటువంటి ద్వేషము, అసూయభావము మనకు వెళ్ళిపోతుంది. వాటి ప్రారంభకులు, ఇంకా ప్రారంభించని వారు ఈ సూత్రాలను పాటించి సేవించడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత దాని యొక్క ప్రాధాన్యత మనకే తెలుస్తుంది, ఆ అసూయభావం మనలో వెళ్ళిపోతుంది. ఈ విధంగా మరి యొక్క వీడియోతో ఇదే అంశం పైన, మూత్ర వైద్యం పైన మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.